చూస్తే మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లాలో 2 రోజులుగా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 19 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి సహా కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రపై ₹1 కోటి రివార్డు ఉంది. వీరితో పాటు మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో గరియాబంద్ డిఆర్జీ సిబ్బంది సహా ఒడిశా ఎస్ఓజీ 207 కోబ్రా బెటాలియన్ సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఎన్కౌంటర్ సమయంలో 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో కూంబింగ్ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లాలో 2 రోజులుగా మావోయిస్టుల భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 19 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, విజయ చంద్రిక, వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుగానే చెప్పవచ్చు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ముఖ్యంగా గరియాబంద్ జిల్లాలో అతి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాల కాల్పుల్లో 19 మంది నక్సలైట్లు హతమైనట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఎన్కౌంటర్ లో ముఖ్యంగా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్ట్ పార్టీ సుప్రీం లీడర్, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మనోజ్ హతమైనట్టుగా పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అదేవిధంగా ఎన్కౌంటర్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఇతను కూడా హతమైనట్టుగా పోలీసు వర్గాలు ధృవీకరించాయి. మరో నేత గుడ్డు స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ 19 మందిలో కీలక నేతలు ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఆ పార్టీ సుప్రీం లీడర్ గా ఉన్న మనోజ్, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చలపతి చాలా కీలక నేతలు. ఒడిశాలో గానీ ఛత్తీస్గఢ్ లో గానీ వీళ్ళు పార్టీ నిర్మాణంలో చాలా కీలకంగా ఉన్న నేతలు ఈ రోజు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. మొత్తంగా చూస్తే ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒడిశాకు సంబంధించి ఇంటర్ స్టేట్ జాయింట్ ఆపరేషన్ చేశారు. ఛత్తీస్గఢ్ లో తీవ్ర అణచివేత ఉండడంతో మావోయిస్టు ఇటువైపు తెలంగాణ, అటువైపు ఒడిశా, జార్ఖండ్ 3 రాష్ట్రాల్లో సేఫ్ జోన్ కోసం వెళ్లే క్రమంలో భాగంగా 60 మంది మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో ఇక్కడ జాయింట్ ఆపరేషన్ జరిగింది. ఈ నిన్నటి నుంచి సాగుతున్న ఎదురు కాల్పుల్లో ఘటనా స్థలంలో మొత్తం 19 మంది డెడ్ బాడీస్ ని రికవరీ చేసుకున్నారు. అదేవిధంగా భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా మనకి పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం చూస్తే ఈ జనవరిలో 2 అతి భారీ ఎన్కౌంటర్లు, జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్, ఆ ఎన్కౌంటర్ లో త్రుటిలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ త్రుటిలో తప్పించుకున్నట్టుగా పార్టీ కూడా వెల్లడించిన పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే ఒడిశాకి సంబంధించిన ఆ పార్టీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ హతమయ్యారు. మొత్తం చూస్తే మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ దండకారణ అబూజ్మట్ టార్గెట్ గా కేంద్ర భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ సాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒడిశా వైపు సేఫ్ జోన్ కోసం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఒడిశాలో కూడా మావోయిస్టు పార్టీకి తీవ్ర కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. మొత్తం చూస్తే దండకారణ్యం ఒక యుద్ధభూమిగా మారింది. ఇలాంటి తరుణంలో మావోయిస్టులు తెలంగాణ వైపు అడుగు పెట్టకుండా తెలంగాణ గ్రౌండ్స్ చాలా అప్రమత్తంగా ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు కూడా తెలంగాణ గ్రౌండ్స్ భారీగా సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేసినట్టుగా ఆపరేషన్ కగార్ లో భాగంగా గత జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ఈ ఏడాది జనవరి వరకు ఇప్పటికీ 300 మంది మావోయిస్టులు హతమయ్యారు. వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలన చేస్తామన్న అమిత్ షా శపథం నెరవేరుతున్నట్టుగా భద్రతా బలగాలు దూకుడుగా ఉన్న పరిస్థితి ఉంది. వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ జరుగుతుంది. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో ఒడిశాకి మావోయిస్టు పార్టీ సుప్రీం గా ఉన్న మనోజ్, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి హతమవడం అనేది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా కూడా పౌర హక్కుల సంఘాలు భావిస్తున్న పరిస్థితి ఉంది. విజయ చంద్రిక.